హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమాస్ కిచెన్ తెలుగు. నేను మీ హేమ. ఈరోజు వీడియోలో బాదాం మిల్క్ని ఇంట్లోనే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక 30 బాదాంని తీసుకుని వాటర్ కూడా యాడ్ చేసుకుని ఒక 4 అవర్స్ పాటు నానబెట్టి ఉంచితే ఈ విధంగా బాదాం అనేది చాలా చక్కగా నానుతాయండి. సో ఈ విధంగా బాదాం నానిన తర్వాత స్కిన్ని పీల్ చేసేసుకుని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోండి. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకుని పీల్ చేసుకున్న బాదాంని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 7 to 8 స్పూన్స్ మిల్క్ని కూడా యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ వచ్చేలాగా కూడా బ్లెండ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫైన్ పేస్ట్ వచ్చేలాగా బ్లెండ్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలోకి 1/2 లీటర్ మిల్క్ని యాడ్ చేసుకోండి. తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మిల్క్ బాయిల్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోండి. జస్ట్ 3 to 4 మినిట్స్ కుక్ చేస్తే మిల్క్ అనేది బాయిల్ అవుతుంది. జస్ట్ ఈ విధంగా మిల్క్ బాయిల్ అవుతున్న టైంలో గ్రైండ్ చేసి పెట్టిన బాదం పేస్ట్ని కూడా యాడ్ చేయండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకోండి. ఆర్ 6 to 7 టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక గిన్నెలోకి వెనిలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత 3 to 4 టేబుల్ స్పూన్స్ మిల్క్ని యాడ్ చేసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని మిల్క్లోకి యాడ్ చేసుకోండి. కొంచెం కస్టర్డ్ పౌడర్ని ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి. అలాగే కన్సిస్టెన్సీ కూడా కొంచెం థిక్గా అవుతుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇష్టం లేని వాళ్ళు పూర్తిగా స్కిప్ చేసేయచ్చు, బట్ ఒకసారి యాడ్ చేసి చూడండి, టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత 1 మినిట్ కుక్ చేసుకుని ఫ్లేమ్ని ఆఫ్ చేయండి. తర్వాత మీకు ఇష్టమైన ఏ డ్రై ఫ్రూట్స్ని అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బాదం అండ్ పిస్తాని యాడ్ చేసుకున్నాను. తర్వాత బాదం మిల్క్ని కంప్లీట్గా కూల్ చేయండి. కంప్లీట్గా కూల్ అయిన తర్వాత 1 అవర్ రిఫ్రిజిరేట్ చేయండి. ఇది చల్లగా తీసుకుంటేనే బాదం మిల్క్ టేస్ట్ అనేది బాగుంటుందండి. సో ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.